హనుమకొండ రామకృష్ణ కాలనీలో బుచ్చమ్మ అనే మహిళ నిరసన చేపట్టింది. తిరుపతి రెడ్డి అనే వ్యక్తి తన దగ్గర 10 లక్షల రూపాయలు అప్పు తీసుకొని ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడని రోధించింది. తిరుపతి రెడ్డి నుండి ప్రాణాపాయం ఉందని, తమకు న్యాయం చేయాలని కూడా బుచ్చమ్మ వేడుకుంటోంది. పెడతాం సాకిరేవి పెడతాం. ఆమె మాకు ఇస్తలేరు, మీరు జర అడుగుదరాలను తీసుకొస్తే బండితోటి బుద్ధి బండితోటి గుర్తిపోయి 1000-2000 అయినా సరిపోవు. పొలం అమ్ముకొని 7 సంవత్సరాల నుంచి బట్టలు పిండినా నేను వీళ్ళ ఇంట్లో. నా కొడుకు అమెరికా పోతాడు అంటే నా బిడ్డ పెళ్లి కానీ నేను చేసుకుంటే నా బిడ్డ పెళ్లికి నేను ఇస్తా అని 10 లక్షలు వాళ్ళ భార్య రప్పించుకొని నాతోని నా భర్తకు తెలియకుండా నేను 10 లక్షలు ఇచ్చి నేను నాగం చేసుకొని నేను పైసలు ఇస్తానంటే ఇంటికి వస్తే పైసల కొత్తి కొడతాడు. ఇంటికి వస్తే పైసల కొత్తే నా భర్త నేను నా బిడ్డ చచ్చిపోయి 3 సంవత్సరాలు. ఆమె ఈ మిల్స్ హాస్పిటల్లో నెల రోజులు ఉన్నది. ఒక్క రూపాయి కూడా వచ్చి కాళ్ళ మీద పడ్డా కూడా రూపాయి ఇవ్వలే. నువ్వు ఎవరిని చెప్పుకుంటావు చెప్పుకోపో, ఎవరిని పీక్కుంటావు. నువ్వు ఏ పని పీక్కుండానే ఇవ్వాల్సింది కానీ ఈ నుంచి ఖాళీల సార్లను తీసుకొని పోయినా. మడికొండ సీఐ వచ్చిండు, ముద్దాల శ్రీనివాస్ సార్ వచ్చిండు, రత్నాకర్ రెడ్డి వచ్చిండు. ఇవన్నీ వచ్చినా కూడా నువ్వు ఎవరిని అన్నా తీసుకొని పోన్నాడు. అక్కడి నుంచి వేరే పెద్ద మనుషుల లంబడైనా తీసుకొని వచ్చిన ఆయనని కూడా ఎల్లగొట్టిండు. నువ్వు పీక్కోపో ఏం చేస్తామని. ఆయన నాకు ఎవ్వరు వచ్చినా ఇంటలేరు. నేను ఒక్కనే పోయి సార్ కాళ్ళ మీద పడతామని అడుక్కుంటామని వస్తే బిందెతను గుద్ది చంపి బయట వేసి ముస్లింని పిలిపించి బంధం సెర్ల చంపి అని లేచిరా పొమ్మని వాళ్ళొక ముస్లిం చంపి బంధం సెర్లు లేచిరా పొమ్మని వాళ్ళ భార్యతోని ఇక చెప్పిండు. చెప్పంగానే ఆ ముస్లిం ఆయన వచ్చి నేను ఇప్పిస్తా పొమ్మని కాగితం రాసుకున్నాడు. నా కాగితం నాకు ఇయ్యలే, మా వాళ్ళు వచ్చినా ఇయ్యలే. మళ్ళీ ఎనగల వాళ్ళ సార్ ఫోన్ చేస్తే ఎనగల వెంకట్రావు సార్కు తెచ్చి ఇచ్చిండు. నీకు 2 లక్షలు వేయాలని మళ్ళీ అట్లా రాసుకున్నాడు. ఆయనే రాసుకుంటాడు, ఆయనే సంతకం పెట్టి దాచిపెట్టుకుంటాడు కాగితాలు. ఇగో మా కాగితం ఇది సారు. ఇక మేము 10 ఏళ్ళ నుంచి పైసలు బుచ్చమ్మ.